మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు నాకు తింటే మమ్మీ కదా గిటు పైసలు తెచ్చుకోరా నేను చెప్తే 3 కోతులు తెలుసు కానీ 4 కోతులు ఎక్కడి మా గ్రూప్ లో జాయిన్ అయినా ఇంకో కోతి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా మన వీడియో ఏంటిదంటే మేము ఒకరింటికి పోతాను. ఏంటిదంటే ఫస్ట్ మనకు ఆమె సబ్స్క్రైబర్, తర్వాత ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ అయింది అన్నట్టు. చాలా రోజుల నుంచి రాండి అంటాను. ఏంటంటే దాదాపు 6 years అవుతుంది. 6 years నుంచి మా ఇంటికి రాండి అంటే అస్సలు వీలు కాలేదు. ఇక ఇప్పటికైతే వాళ్ళ ఇంటికి గృహప్రవేశం చేస్తారు అన్నట్టు. మస్తు రోజుల నుంచి ఫోన్ చేస్తుంది రాండి అంటుంది. కాకపోతే మేము పోతామన్న ముచ్చట తెలియదు. నిజామాబాద్ బాగా దూరం కదా, ఎప్పుడు పోదామన్నా వీలు కాలేదు. ఆమె ఇక్కడికి రమ్మన్నామన్నా ఎప్పుడు వీలేదు. ఫస్ట్ టైం ఒక్కసారి వచ్చిర్రు, ఒక రోజు అంతా స్పెండ్ చేసి వెళ్ళింది. అప్పటి నుంచి మంచి బాండింగ్ అన్నట్టు. ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. ఇక ఇయ్యాలనైతే పోతున్నాం, నిజామాబాద్ పోతున్నాం. మేము వస్తామని వాళ్ళకు తెలియదు. కానీ మళ్ళీ ఏంటంటే ఇక చూసిర్రా మేము అక్కడికి పోయేసరికి లేట్ 5 అవుతుంది. అలారం పెట్టుకొని చూసుకుంటున్నారా? అలారం కన్నా ముందుకు నేసినాం. 12కి ఒక్కసారి, 12:30కి ఒక్కసారి, 1కి ఒక్కసారి, 2కి ఒక్కసారి తెలివి అవ్వకుంటూనే ఉన్నది. ఇక 2:30 అయినాక ఇక వండుకోబుద్ది కదా, మళ్ళీ తెలివి అవుతుందో కాదో అని 2:30 ప్లేస్ అయ్యో అంటే అప్పుడు ఇంటికాడ నుంచి ఇమ్మంటే అసలుకే లేవరు. అటు ఇటు అన్న తయారైనా. ఇప్పుడు 5 వరకు ఆటో అయినా రమ్మంటే గుల్లకొట్ట కూడా దించుతాడు అన్నట్టు మమ్మల్ని. అక్కడ నుంచి మాకు జైచాల్ బస్సు ఉంటుంది. జైచాల్ నుంచి మళ్ళీ నిజామాబాద్ పోవాలి. ఫస్ట్ టైం అన్నట్టు మేము నిజామాబాద్ వెయిట్ చేసాడంటే కష్టం. అర్ధగంట సేపు పైన వాకింగ్ పోయిండట. సూర్యుడు కూడా ఇంకా తెల్లారలే గానీ అక్కడ బస్సు కోసం అని బాధ. 5:40 బస్సు 5:40 బస్ కోసం వెయిటింగ్. చలి పెడతా బయటకు వస్తేనే చలి. బస్ రాంగ్ హెచ్ఎంటీ అను మెస్లాకుంటూ ఉంటుంది. స్టాచ్యూ వచ్చేనాడు ఎక్కువ ధ్యాన్ చేస్తాను సెల్లు. నిద్ర ఏందా? ఎక్కినాం. ఊరికే వండుకుంటారా అని వాళ్ళ డాడీ వాళ్ళ ఊరికే డిస్టర్బ్ చేస్తాడు. మా మేఘన పడదాం. దిగుదాంలే ఇక ఇటు దిగుదాంలే. మేడం ఎట్లుంది నిజామాబాద్ బస్ స్టాండ్? నిద్ర వస్తాను ఇంకా నిజామాబాద్ 3కి లేచింది నెరవాడరా. మొత్తానికైతే నిజామాబాద్ బస్ స్టాండ్లో బస్ దిగి టిఫిన్ చేస్తాను. ఇక టిఫిన్ చేసినాక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఏది మంచిగా ఉందా? నచ్చింది నాకు అది నచ్చింది. తేడా అంటే గోల్డ్ మంచిగానే ఉంది కానీ నెమలీలు ఉన్నాయి కదా అట్లా. ఏం నచ్చిందట వాళ్ళకి? ఇదే నచ్చిందట. మరి ప్యాక్ చేయగట నువ్వేనా రాసేది? రాసేది కాదు, ఇచ్చేది. ఇచ్చేది బిల్లు కూడా ఇస్తుంది. మనకే పోవచ్చు స్పెషల్గా. మరి ఇదేనా కాదా?
మూడంతరాల బిల్డింగ్ అయితే ఇదే. నువ్వు చెప్పదు అట్లా చెప్తావా? ఇక ఎంట్లాడుకుంటే అదా పట్టుకొని దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ కులదేవత దుర్గా మల్లేశ్వర రాజరాజ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ విద్యాబుద్ధి ప్రాప్తిరస్తు. బియ్యం పాపం అది ఇచ్చింది గిఫ్ట్ బ్లూ కలర్ సహస్రాన్ని దాని విలువ భోజనాలు ఇక్కడ కుక్ చేసినాం. సాంబార్, వడియాలు, వైట్ రైస్, వెజిటేబుల్ బిర్యానీ, పాలకూర పప్పు, వంకాయ కర్రీ, పన్నీర్ కర్రీ, ఇగో ఆలు ఫ్రై, పూరీలు, బజ్జీలు, బూరెలు. వేసుకోండి, ఏది ఒక్కొక్కటి వేసుకోండి. గ్లాస్ లేవి నంబర్ కాదు పురుషోత్తంకి నా నంబర్ వైట్ రైస్ ఇస్తుంది. అన్నీ చాలా ఇంకేం షాపింగ్ మాల్ అని ఒకటే కాదు నట్టున్నాయి. నలికాదు అటు జిఆర్పి, అటు మలబార్, గుండు తాత తక్కువ ధరకి ఇస్తారు. ఇట్లా కనబడుతుంది ఇంట్లో. ఇప్పుడైతే మేమైతే మొత్తానికైతే బాసరకు బయలుదేరినాం నిజామాబాద్ నుంచి. ఇగో మా తోకలు వస్తున్నాయి కానీ అవి దూరం పోతున్నాం. ఎండ అయితే ఫుల్ ఎండ అయింది. దాదాపు మేము బాసర టెంపుల్ లాగా వచ్చినట్టే పేరు కమ్మిపోతుంది. నడుస్తా మాకు కొంచెం ఫాస్ట్గా నడుస్తా. ఎంట్రీ స్టార్ట్ అయిందా? నిన్ను ఎత్తుకుని రానే డాడీ.
ఇవమ్మా దామ్మా పెట్టుకో రిటర్న్లో నిమ్మా కింద ఇది అభిషేకం లడ్డు అన్న తీసుకుని మొత్తానికైతే బాసర టెంపుల్లోకి వచ్చినాం మేము అందరం. ఏంటిదంటే లోపలికి సెల్లులు అలవ లేవట, అందుకోసమే ఎక్కడైనా నిజానికి గుళ్ళకు తీసుకుపోని సెల్లులు. ఇక బయట కూర్చుండాలే వీడియో తీస్తాను. ఏం పాప నిలబడ్డావా? అక్షరాభ్యాసం చేస్తావా? ఎక్కనే తొందర వేసుకోండి. ఉన్నది ఎంతనే ఉంటుందా? మంచిగా ఉన్నది. వ్యాస గుహకు వెళ్ళు దారి. వ్యాస నువ్వు ఎటు దిక్కులు చూస్తాను అమ్మా. నువ్వు రావా? ఎందుకు ఇక్కడ కచ్చరానంటే వ్యాసముని తపస్సు చేసింది ఈ గుహల్ని. దీంట్లో పోవాలంటే మోకాళ్ళ పైన నడుచుకుంటూ పోవాలి. అంతే ఇక గీనే అన్నాడు. ఇంకా కిందికి నడుపుతుంది, ఇంకా ముందుకు నడు. ఇక్కడ తపస్సు చేసుకున్నాడు. ఒకటి కెట్టించడానికి గాలిని ఎట్లుంది నా అట్లా ఉంటుంది. ముసల్లాదా కాకనైతే లేదా? అక్కడికి పోదాం. అక్కడ సరస్వతి దేవి దగ్గర అటు మెట్లు ఉన్నాయి. అక్కడికి ఉన్నాయి మెట్లు. అట్లా దిగుంది. అది గ్రీన్ మ్యాట్ వేసింది బిడ్డ. కాలుతున్నాయి అందులో అనుకుతున్నాయి అన్న. అనుకుతాన్నాయా? ఏం చేస్తారు అనుకుతాయి? ఏమైంది? ఇక చిల్లర లేవంటే ఏం చేస్తారు? ఇంకా స్కానర్ పట్టుకొని ఉండి స్కాన్ చేయమని. ఏమో ఇంకా కోతికి కూడా భయపడతారా? మెల్లమెల్లగా వస్తే ఎట్లా? ఉరుకుతాను ఇంకా కోతికి భయపడతారా అమ్మ? ఏమంటుంది? గిటు పైసలు తెచ్చుకోరా అమ్మ. నేను చెప్పనే చెప్తే ఫోన్ పేలు గూగుల్ పేలు నేను ఫోన్ పేలో తెచ్చుకున్నా చెప్పిన. పాప కూర్చున్నా మరీడ కూర్చోదు. నన్ను నాకు ఓలేరు. టికెట్ పట్టుకొని వస్తారు తీసుకోరు. మన వాళ్ళు అయితే లడ్డు పులిహోర తీసుకొని బయటకు వస్తారు. ఇక కాసేపు కూర్చొని తిని పోతాం. ఇట్లా పోయి అట్లా రావాలి, అట్లా పోయి ఇట్లా వస్తా రిటర్న్. ఇగో ఇవి మన ఇంటికాడ పిల్లలకు ఉంటావు కదా, ఇవి మన చోటు ఇచ్చాయి. ఎడ కూర్చుంటా తింటావా? మరి ఎవరి దాళ్ళు తెచ్చుకోలే, నీవే తీసుకొచ్చి నిన్నే మెచ్చుకున్నా. నువ్వు నాకు తింపి మమ్మీ కదా. అవునా? నాకు వాళ్ళు పెడతలేదు. మీ డాడీ కట్ట నీ కొడుకు కట్ట పెట్టు. అయిపోయిందా దర్శనం?
అయిపోయింది ఉంది నాకంటే స్పెషల్ అనిపించింది ఏంటంటే లోపల అమ్మవారు మళ్ళా యాకముని అది గుహ నచ్చింది చిన్న గుహల అల్లా ఎట్లా భయపడే అక్కడ రాకనే భయపడలేని భయపడే రాలే అంత చిన్న గుహల కూర్చొని ఎన్ని సంవత్సరాలు చేసిందో మరి తపస్సు పానం పడ్డదా కానీ బాత్రూమ్ అయ్యే బాత్ కావాలి నిజామాబాద్ పోయేది కావాలి అందరూ వింటే ఇట్లాగే కూర్చోండి అక్కడ అయిపోయింది దర్శనం పోతాను మాకు కూడా దెబ్బ ఎండకు అక్కడ నడిచే వెళ్తుంటే ఆయన తాపేయండి ఆపకుంటే ఘోరం అవుతుంటే స్లో చేసి మళ్ళీ ఎట్టకేళ్ళకి మేము నిజామాబాద్ బస్ స్టాండ్కి వచ్చినాం మళ్ళీ మా జైత్యాలు ఎట్లున్నా అని వెనకలాడుకోవాలి ఏం పిల్లలు మేము మంచిగా అనుకుంటే అన్ని